హలో అందరికీ. ఎప్పుడు అల్లం చట్నీ, పల్లి చట్నీనే కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్‌గా ట్రై చేస్తుండాలి ఇంట్లో. లేకుంటే బోర్ కొట్టేస్తది. నేనైతే ఇంట్లో ఎప్పుడు పల్లి చట్నీనే చేస్తుండేదాన్ని. మా ఆయన ఎప్పుడు తిడుతుండేవాడు. ఎప్పుడు రొటీన్ చట్నీనేనా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయొచ్చు కదా! యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అన్నీ వచ్చినాయి చూసి చేయొచ్చు కదా! అంటుండేవాడనమాట. సో, నాకు టైం సరిపోక పల్లి చట్నీ లేకుంటే కొబ్బరి చట్నీ వాటితోటే సరిపెట్టేసేదాన్ని. బట్ ఈరోజు సాటర్డే కాబట్టి నాకు మార్నింగ్ టైం దొరికింది. అండ్ డిఫరెంట్‌గా చేద్దామనైతే అనుకున్నాను. ఈ చట్నీ అయితే మనము ఇడ్లీలకు గానీ, దోసలకు గానీ, వడలకు గానీ హ్యాపీగా తినొచ్చు. చాలా బావుంటుంది టేస్టీగా అయితే. చేయడం కూడా చాలా సింపులే. ఫస్ట్ మినపప్పు, శనగపప్పు 2 వేయించుకున్న తర్వాత అందులోకి ఎండుమిర్చి, ఆనియన్స్ అవి కూడా వేగాక అందులోకి పల్లీలు, టమాటోలు కొద్దిగా చింతపండు వేసుకొని బాగా మగ్గాక మిక్సీ పట్టుకోవడమే. ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని మళ్ళీ పోపేసుకోవాలి. పోపేసుకున్న తర్వాత ఎందులోనైనా తినొచ్చు. నేనైతే డైరెక్ట్ చట్నీ వేసుకోకుండా ఇలా డైరెక్ట్ దోస పైన వేసుకున్నాను నేను చూపించినట్టు. అలా కూడా చాలా బావుంటుంది. లేదా పక్కన సర్వ్ చేసుకున్నా ఇంకా బావుంటుంది.